హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ ఎక్స్ట్రా. ఈరోజు వీడియోలో మేము స్వీటీ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాము. స్వీటీ ఎంగేజ్మెంట్ జూన్ 17th అయితే మేము జూన్ 15th వెళ్తున్నాము. నేను మా అక్క నానమ్మ ముగ్గురం బస్సులో వెళ్తున్నాము. స్వీటీ ఎవరో లాస్ట్ వీడియోలో చెప్పా కదా, మా మేనత్త కూతురు. మా అక్క వాళ్ళు ఉండేది గార్ల బయ్యారం. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. బయ్యారం వెళ్ళే రూట్లో మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది, చెట్లు బాగా ఉంటాయి. బస్ దిగగానే రెడీగా మా మామయ్య అక్కడ ఉన్నారు. అప్పుడే వాళ్ళు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకొని అక్కడ రెడీగా ఉన్నారు. మేము బస్ దిగగానే మమ్మల్ని పికప్ చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చారు. వచ్చేసరికి మా అక్క మా కోసం వెయిట్ చేస్తూ ఉంది. మమ్మల్ని చూడగానే మా అక్క బాగా ఎమోషనల్ అయ్యింది, ఏడ్చేసింది. తర్వాత మాకు లంచ్ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచింది. మేము లంచ్ చేశాక బయట పెయింటర్ ముగ్గులు వేస్తూ ఉంటే అవి చూస్తూ ఉన్నాము. లంచ్లోకి గోంగూర పచ్చడి, పొటాటో ఫ్రై, పప్పు, పచ్చిపులుసు చేసి ఉంచింది. తిన్నాక బయటకు వచ్చి చూస్తున్నాము. ఈ పెయింటింగ్ వేసే అతను చాక్ పీస్తో వేయకుండా డైరెక్ట్గా పెయింట్ తోటే వేస్తున్నాడు. పెళ్లి కూతురు ఏమే అండి, ఇంకా కోన్ పెట్టుకుంది. ఇట్లా తీస్తాం అనుకోలే నేను, ఉంటుందిలే. మేము వెళ్ళేసరికి స్వీటీ లేదు, కోన్ పెట్టించుకోవడానికి వెళ్ళింది. కోన్ పెట్టించుకొని వచ్చాక వీడియో తీద్దాం అనుకున్నా కానీ కొద్దిసేపు ఉంచుకొని తీసేసింది, బ్లాక్గా అయిపోయిద్దని. తర్వాత మా అక్క మా నాయనమ్మ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు పెయింటింగ్ ఎలా వేయాలి అని. చూసి ఇక మా అక్క కూడా ట్రై చేసింది పెయింటింగ్ వేయడం. పెయింట్ వేసి అతను కూడా అడగగానే పెయింట్ ఇచ్చేశాడు. బాగానే డేర్ చేశాడు మాకు వేయడానికి. కొద్దిసేపు మా అక్క వేసాక నైట్ కూడా బయట బార్డర్స్ లాగా డిజైన్స్ వేస్తుంటే నేను కూడా హెల్ప్ చేశాను. ఫిఫ్టీన్త్ ఈవినింగ్ మా అక్క వాళ్ళు ఎంగేజ్మెంట్ కోసం రిలేటివ్స్ అందరికీ బొట్టప్పు చెప్పడానికి వెళ్ళారు. నెక్స్ట్ డే అయితే అందరు వచ్చేస్తారు, ఇప్పుడు ఎవరు లేరని ఇంట్లో హోమ్ టూర్ వీడియో తీశాను. మా పిల్లలు అయితే 16th మధ్యాహ్నం వచ్చారు. 17th స్కూల్ రీఓపెనింగ్, 17th స్వీటీ ఎంగేజ్మెంట్ కూడా. ఇదైతే కిచెను. ఎంగేజ్మెంట్కి కావాల్సిన సరుకులన్నీ తెచ్చిపెట్టి ఉంచారు. నైట్ డిన్నర్కి రైస్ కూడా కడిగి ఉంచారు. మధ్యాహ్నం అల్లం వెల్లిపాయలు పొట్టు తీసి మిక్సీ పట్టి రెడీగా ఉంచాము, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎంగేజ్మెంట్ రోజు గోంగూర పచ్చడి చేశారు, దానికోసమే ఈ గోంగూర. నెక్స్ట్ ఇది హాలు. తర్వాత రైట్ సైడ్ బెడ్రూమ్ ఉంది. సిక్స్టీన్త్న మధ్యాహ్నం మా పిన్ని వాళ్ళు మా పిల్లలు కలిసి వచ్చారు. మంచిగా స్వీటీతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది 16th నైట్ వీడియో. 17th మార్నింగే ఎంగేజ్మెంట్ ఉంది ఫంక్షన్ హాల్లో. 16th నైట్ పొటాటో అండ్ టమాటా కర్రీ, పప్పు చేసాము. నెక్స్ట్ డే మార్నింగే ఎంగేజ్మెంట్ కదా, దానికోసం ఫ్రూట్స్కి స్వీట్స్ కానీ ప్యాకింగ్ కూడా చేస్తున్నారు ఇప్పుడే. స్వీట్స్ ఫ్రూట్స్ ప్యాకింగ్ అయిపోయాక డిన్నర్ చేసాము. మా అక్కకి ఎప్పుడు తినమన్నా కూడా చాలా కష్టం. రైస్ పెట్టినా కర్రీ పెట్టినా కూడా వద్దని చెయ్యి అడ్డు పెడుతూ ఉంటుంది. అంటే కాంగ్రెస్ గుర్తులాగా హ్యాండ్ చూపిస్తూ ఉంటుంది. అందుకే పండు ఇలా కామెంట్ చేస్తున్నాడు, కాంగ్రెస్. చూపియా అన్నం కొంచెం ఇది పాపకి
కర్రీ ఇక్కడ ఉంది, సాంబార్ వేసుకుంటారు. ఇక్కడ స్వీటీ వాళ్ళ మేనత్త మా మేనత్త ఇద్దరు స్వీటీకి రేపు ఎంగేజ్మెంట్ కట్టే శారీని చూస్తున్నారు ఫోల్డింగ్ చేసి. జూన్ 17th మార్నింగే స్వీటీ ఎంగేజ్మెంట్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఫంక్షన్ హాల్లో జరిగింది. స్వీటీ వాళ్ళ బాబాయ్ వాళ్ళకి ఫంక్షన్ హాల్ ఉంది, ఆ ఫంక్షన్ హాల్లోనే చేశాము. 17th మార్నింగే మా అమ్మ వాళ్ళు వచ్చారు. ఇక మేము అప్పటికి రెడీ అవుతున్నాము, వాళ్ళు చాలా తొందరగా వచ్చేసారు. రెడీ అయ్యాక అందరం కలిసి ఫంక్షన్ హాల్కి వెళ్ళాము. ఫంక్షన్ హాల్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. బయటికి వెళ్ళాను మూడు అడ్డున్నాయి కదా మన చెప్పులు వీడియో తీస్తారు ఎక్కడి నుంచి వచ్చి. డోర్ పెట్టకండి అట్లే Samo. Hai చెప్పు Samo. ఫంక్షన్ హాల్కి వచ్చేసాం. ఇదే కళ్యాణ మండపం, విబిటి కళ్యాణ మండపం. అక్కడ పో స్వీట్ ఖాయి చెప్పు. లగ్నపత్రిక కూడా అయ్యగారు స్టేజ్ మీద ఎంగేజ్మెంట్ రోజే రాశాడు. అబ్బాయి వైపు అమ్మాయి వైపు ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటారు కదా, మేనమామలు, పెదనాన్నలు, బాబాయిలు, అలాంటి వాళ్ళందరూ స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళ ముందే పెద్ద పెద్దగా చదివి వినిపించాడు రాశాక. प्रजावान् पशुवान् भवति
కొడతారు నువ్వు రావాలని. మిడిల్లో ఉన్నారు. ఫస్ట్ అలాగే తీసుకుంటా. ఓకే అది మనం 2 3 వచ్చేసి तदास्तु 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 या एवं वेदा योगा माय प्रजावान विश्वात्मते అందరం ఫొటోస్ దిగాక లంచ్ చేసాము. లంచ్ చేసే వరకు కొంచెం లేటే అయింది. తర్వాత ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళాక అక్కడ కొద్దిసేపు ఉండి అందరూ టీలు తాగాక ఈవినింగ్ మళ్ళీ అందరం కలిసి పసుపు దంచే వేడుక కూడా చేసాము. అది చేస్తేనే పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేయొచ్చు కదా, అందుకే అది చేసాము. ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఈ ఎంగేజ్మెంట్ అండ్ పసుపు దంచే వేడుక ఈ 2 బాగా జరిగాయి. మేము అనుకున్న దానికంటే గ్రాండ్గా జరిగాయి. దీనంతటికి కారణం ఎవరంటే పండు, స్వీటీ వాళ్ళ తమ్ముడు. ఎంగేజ్మెంట్ అయిపోయాక కేక్ కటింగ్ కూడా చేశారు. 2 కేక్స్ కట్ చేశారు. ఒకటి వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చారు, ఇంకోటి పండు, సిద్ధు తెచ్చారు. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.